వెల్కమ్ టు విజయ్ గుంటూరు. అంటే మటన్ తీసుకున్నాను ఒక పావు కేజీ. క్లీన్ చేసుకొని ముందు ఉప్పును పసుపు వేసి ఉడికించుకున్నాను. ఇలాగా ఒక 10 నిమిషాల దాకా పక్కన పెడతాను. 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేశాను, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా. స్టవ్ వెలిగించి బాణీ పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు కాస్త మగ్గాలి. ముక్కలు కూడా ఇలా మగ్గింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తాం. టమాటా ముక్కలు కాస్త సాఫ్ట్గా మగ్గాలి. అలాగే ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకొని గసగసాలు 1 స్పూన్ దాకా వేసుకున్నాను. చెక్క లవంగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇది ఇలాంటి గ్రేవీ. ఎండు కొబ్బరి కొద్ది తీసుకుని 1 స్పూన్ గసగసాలని చెక్క లవంగా కొద్దిగా వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇది వేసుకుంటాం వల్ల ఇంకా టేస్ట్ బాగుండిద్ది. దాన్ని ఒకసారి కలుపుదాం. బాగుండిద్ది మటన్ గ్రేవీ కర్రీ. కలిపాను కదా, 1 నిమిషం దాకా మూత పెట్టి కొద్దిగా మగ్గనిద్దాం. కొద్దిగా ఆయిల్ పైకి తేలేదాకా కొంచెం మగ్గనియాలి. తర్వాత మటన్ ముక్కలు వేసేద్దాం. మూత పెట్టి 1 నిమిషం దాకా మగ్గనిద్దాం. అయింది, మూత తీసుకుందాం. చూసారా, ఆయిల్ అన్నీ పైకి తెలియంది. కొద్దిగా ఒకసారి కలుపుదాం. మంట మాత్రం తక్కువలోనే పెట్టాను. ఇందాక మటన్ ఉడికిచ్చేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మటన్ ముక్కలు కూడా వేసేద్దాం. ఒకసారి కలుపుదాం. బాగా కలపాలి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు. మటన్ ఉడకడానికి చాలా టైం పట్టిద్ది కదా, ఇలా ఉడికించుకున్న తొందరగా అయిపోయింది కర్రీ. ఆ పొయ్యి మీద పెడితే ఉంటే ఉడుకుతూ ఉండిద్దిగా, మన దగ్గర ఉన్న అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ పొయ్యి మీద పెట్టేసి మనం ఏ పనులను చేసుకొని రావచ్చు. అలా ఉడుకుతూ ఉండిద్ది మటను. కుక్కర్లో అయితే 2-3 విజిల్ వచ్చేలా ఉడికించుకోండి, తొందరగా అయిపోయింది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం బాగా. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేద్దాం. మూత పెట్టి ఉడకనిద్దాం బాగా ఒక 10 నిమిషాల దాకా. నిమిషాలు అయిందిగా, తీసి చూద్దాం. కూర కూడా దగ్గర పడింది కదా. తక్కువ మంటలోనే ఉడికిచ్చా 10 నిమిషాల దాకా. కొంచెం కొత్తిమీర, ఒకసారి కలుపుదాం. వేడివేడి అట్లకైనా బాగుండిద్ది. అట్లకి వేడివేడి రైస్లోకి సంకటి చేసుకుంటాం కదా, దాంట్లో కూడా బాగుండిద్ది టేస్టీగా. స్టవ్ ఆఫ్ చేసా, బౌల్లో తీసుకుందాం. ఇలాగ వచ్చింది గ్రేవీ. ఇలాగ వచ్చిందనమాట గ్రేవీ. ఇలాగ వచ్చింది, బాగుంది, టేస్టీగా ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టమాటా ముక్కలు కూడా